డ్రగ్స్ ఫ్రీ వైజాగే లక్ష్యంగా విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చి గారు వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నవ సమాజ నిర్మాణం పేరుతో ఈ కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులతో నేరుగా ఆయనే ఇంటరాక్ట్ అవుతున్నారు. దీనికోసం రీసెంట్గా విశాఖపట్నంలోని బుల్లయ్య కళాశాలలో సుమారు 7,000 మంది విద్యార్థులకు నేరుగా ఆయనే వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, దాంతోపాటు మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, దానితోపాటు సైబర్ క్రైమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ ఏ విధంగా అరికట్టాలి అనే అంశాలపైన ప్రత్యేకమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఆయన అద్భుతమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలోని బుల్లయ్య కళాశాల వేదిక అయింది. విద్యార్థులకి కేవలం విద్య కాదు, సామాజికమైనటువంటి బాధ్యత కూడా అవసరమని బుల్లయ్య కాలేజ్ నమ్ముతోంది, విశ్వసిస్తోంది. అందుకే ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయి ఏర్పాట్ల బాధ్యతను బుల్లయ్య కళాశాల తీసుకుంది. So my request to all of you, so this is a golden age where you can make long lasting friendships, but unfortunately we also lose ourselves because there is so much of influence of various things, including movie stars, social media, and of course all the drugs and alcohol, etc. Now can we not challenge ourselves? Do I not have in me to be able to enjoy myself without the influence of all these intoxicants, be it drugs, be it alcohol? There are obvious things to point out, but the other thing which is killing all of us is the social media. We celebrate our life. The key factor is we must celebrate our life in a responsible way. Now is the time. You are young, you are in your early 20s, some of you are in teens. Therefore, don't waste this time with trivial things. Enjoy your movie stars, but don't make them your heroes. Your real hero is your mother to start with. Your next hero is your father. And some of your teachers probably if you like them. But the point is, the most important person in your life is you. Don't neglect that you. And don't let that you become dependent on drugs, dependent on substances, dependent on somebody else's entertainment, depending on social media. ప్రతి అంశానికి సంబంధించి డీటెయిల్డ్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు విశాఖపట్నం పోలీస్ కమిషనర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ మీ అందరికీ ఇవ్వబోతున్నాను. 7950957799. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు మీ చుట్టుపక్కల ఏరియాలో జరుగుతుంటే, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ కుటుంబ సభ్యునిగా నన్ను గుర్తుపెట్టుకోండి. నాకు ఒక కాల్ చాలు, ఒక వాట్సాప్ మెసేజ్ చాలు, మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. త్రాగి అల్లరి చేస్తున్నారు, డాడీ మమ్మీకి ఇబ్బంది పెడుతున్నారు, వీధిలో అల్లరి చేస్తున్నారు, మాకు తెలియజేయండి, మేము డి అడిక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. అడిక్షన్ అంటే ఏంటి? ఆ మాదక ద్రవ్యులు, ఆ మత్తు పదార్థము వాడకపోతే, సేవించకపోతే నేను ఉండలేను. అప్పుడు అది కొనడానికి, తెప్పించడానికి నేను ఇంట్లోనే దొంగతనం చేస్తాను, లేకపోతే రాత్రిపూట బయటికి పోయి బండి ఆపి లూటీ చేస్తాను, స్నాచింగ్ చేస్తాను, చైన్ స్నాచింగ్ చేస్తాను, మొబైల్ స్నాచింగ్ చేస్తాను, లేకపోతే డబ్బు కోసం హత్యాయత్నం చేస్తాను, హత్య చేస్తాను, అన్నీ చేస్తాను. ఈ మాదక ద్రవ్యుల కోసం అడిక్షన్ ఉంటే, అడిక్ట్స్ మీకు తెలిసి ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. లేకపోతే నేరుగా డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ KGH, అది కాకుండా ఇంకా 2 డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి మన వైజాగ్ నగరంలో, ప్రైవేట్, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను డిఅడిక్షన్ కొరకు. ఈగల్ ఒక కొత్త ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేశాము మన ప్రభుత్వం. ఆ ఈగల్ నంబర్ 1972, ఆ నంబర్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే గాంజా గురించి, డ్రగ్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు గోప్యంగా ఉంచుతారండి. నేను కూడా గోప్యంగా ఉంచుతాను. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ హెల్ప్ చేస్తాం, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఎవరైనా డ్రగ్ అమ్మితే వాళ్ళను అరెస్ట్ చేస్తారండి, డ్రగ్ సేవిస్తే డిఅడిక్షన్కి పంపిస్తారండి. సో మనం మాదక ద్రవ్యాల రహిత వైజాగ్ తయారు చేద్దాం. ఈ ఆన్లైన్ వర్చువల్ వరల్డ్, వర్చువల్ ప్రపంచం, మనం అందరం ఒకటే మాట గుర్తు పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్, కంప్యూటర్, ఇంటర్నెట్ ఉపయోగించి నేరం చేస్తారండి,
విక్టిమ్స్ వచ్చేసి చిన్న పిల్లల నుండి పెద్ద వయసు ఉన్న ఆడవాళ్ళు కూడా విక్టిమ్ గా ఉండొచ్చు. కానీ మాక్సిమం నంబర్ ఆఫ్ విక్టిమ్స్ వచ్చేసి స్కూల్లో చదువుతున్న అమ్మాయిలు, కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు, ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు మాక్సిమం నంబర్ ఆఫ్ విక్టిమ్స్. తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నారండి. ఆ అబ్బాయి మాత్రం అదే ఫోటో, అదే వీడియో వైరల్ చేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇమీడియట్ గా మా దృష్టికి తీసుకురండి, పోలీస్ దృష్టికి తీసుకెళ్ళండి, ఇనిషియల్ స్టేజ్ లోనే కంప్లైంట్ ఇవ్వండి, ఐడెంటిటీ గోప్యంగా ఉంచుతాము, మీకు హెల్ప్ చేస్తాము. దయచేసి బ్లాక్ మెయిలింగ్ భరించకండి, లేకపోతే మీ మొత్తం డబ్బు పోతుంది. అమ్మాయి అయితే ఇటువంటి కేసెస్ ఉన్నాయి, రిపీటెడ్ గా రేప్ అండ్ గ్యాంగ్ రేప్ కూడా జరుగుతాయి బ్లాక్ మెయిలింగ్ చేస్తూ. ఫైనల్ గా ఆత్మహత్య యత్నం లేకపోతే ఆత్మహత్య చేస్తారండి. అటువంటి కేసెస్ ఉన్నాయి. అబ్బాయి ఇలా హెరాస్ చేస్తున్నారు చెప్తున్నారండి నాకు. నేను ఇమీడియట్ గా పోలీస్ పంపించి ఆ అబ్బాయిని తీసుకురావడం జరుగుతుంది. తర్వాత మొబైల్లో, కంప్యూటర్లో, ల్యాప్టాప్ లో ఏదైనా అబ్జెక్షనబుల్ ఫోటోస్, వీడియోస్ ఉంటే అంతే డిలీట్ చేయడం జరుగుతుంది. అమ్మాయి చెప్తే మేము అబ్బాయిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. యూజువల్ గా వాళ్ళు ఏం చెప్తారో అన్ని డిలీట్ చేయించండి, మా ఉద్యోగికి రానియకుండా చూడండి, అది కూడా చేస్తాం. అమ్మాయి ఏం అడిగితే అది చేస్తాం. అమ్మాయిలో కూడా చెప్తున్నాం, మీకు ఎటువంటి బెదిరింపులు ఉంటే ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు, వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురావాలి. ఇది మన దేశంలో కాదు, ప్రతి దేశంలో సైబర్ క్రైమ్ ప్రతిరోజు జరుగుతుంది. ఎందుకంటే చదివిన తర్వాత 100% అందరికి మంచి ఉద్యోగాలు రావట్లేదు. అప్పుడు చాలా మందికి డ్రీమ్ ఉంది, ఫాస్ట్ గా డబ్బు సంపాదించాలి. పోలీస్ వాళ్ళు అందరినీ పట్టుకుంటున్నారు. సో అందరికీ తెలియజేస్తున్నాం, మీకు అటువంటి ఆఫర్స్ ఉంటే తీసుకోకండి, ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు. సైబర్ క్రైమ్ వల్ల మోసపోకుండా చూడాలంటే 2 మార్గాలు. ఒకటి, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయకూడదు, ల్యాప్టాప్ యూజ్ చేయకూడదు, ఇంటర్నెట్ యూజ్ చేయకూడదు, కంప్యూటర్ యూజ్ చేయకూడదు. అది సాధ్యం కాదు. 2వ మార్గం, మీకు మీ ఫోన్ కి వచ్చిన ప్రతి మెసేజ్, ప్రతి కాల్, మెయిల్ కి వచ్చిన ప్రతి మెసేజ్, ప్రతి SMS సస్పెక్ట్ చేయాలి. మీకు అనుమానం రావాలి. సైబర్ క్రైమ్ ఎందుకు జరుగుతుందంటే మనకు అనుమానం రావట్లేదు. మనం ప్రతి కాల్ జెన్యూన్ అని అనుకుంటున్నాం, ప్రతి మెసేజ్ జెన్యూన్ అని అనుకుంటున్నాం. అందుకే మనం దొరికిపోతున్నాం, మోసపోతున్నాం. ఈ 1930 మోసం జరిగితే వెంటనే డయల్ చేయాలి, ఈ వెబ్సైట్ కి ఫిర్యాదు చేయాలి. ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ పాలసీ. సైబర్ క్రైమ్ అరికట్టడం ముఖ్యం. థ్యాంక్ యూ. ఎంతో ఇన్స్పిరేషనల్ గా, ఇన్నోవేటివ్ గా, ఇన్ఫర్మేటివ్ గా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి చివరిగా అందరి విద్యార్థులతో ప్లెడ్జ్ చేయించారు నగర పోలీస్ కమిషనర్. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యంతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆద్యంతం కూడా ఎంతో ఇన్స్పిరేషనల్ గా సాగింది ఈ ప్లెడ్జ్ కార్యక్రమం. నా దేశం, నా సమాజం, నా స్నేహితులు, నా కుటుంబం పట్ల జవాబుదారీగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. నేను మహిళపై ఎటువంటి హింసను సహించను, ఎదుర్కొంటాను, బాధితుల పక్షంలో నిలుస్తాను. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటాను. పోలీస్ మరియు ప్రజల మధ్య నమ్మకాన్ని, సమానత, గౌరవాన్ని పెంపొందించే బాధ్యతను చదువుతో, చైతన్యంతో చరిత్రను మార్చగలను. నేను ఇప్పుడు తీసుకున్న ఈ ప్రతిజ్ఞను జీవితాంతం గౌరవంగా నిలబెట్టుకుంటాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్ పోలీస్. సమాజం బాగుండాలంటే కేవలం ప్రభుత్వాలు, వ్యవస్థలే కాదు, ఇది అందరి బాధ్యత. ఇదే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ కార్యక్రమం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్నలిస్ట్ MNR.